హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో పాలకూర ఎలా చేసుకోవాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ అయితే హీట్ అయింది. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. జీలకర్ర ఆవాలు అయితే వేగినాయి. ఇప్పుడు 2 ఉల్లిగడ్డలు వేసుకోండి. కొద్దిగా కరివేపాకు వేసుకోండి. కొంచెం ఎర్రగా కానివ్వండి ఉల్లిగడ్డలు అయితే ఎర్రగా కానీ నేనైతే 2 పాలకూర కట్టలు తీసుకున్నా. కడుక్కుందాం ఇప్పుడు బాగా. ఉల్లిగడ్డలు అయితే ఎర్రగానే పాలకూర కడుక్కున్నాం కదా, ఇప్పుడు వేసుకున్నాం. ఇప్పుడైతే కలుపుకుందాం ఒకసారి. ఇప్పుడైతే అంతా పాలకూర కలుపుకున్నాం కదా, 1 నిమిషం అంతా మూత పెట్టి మగ్గించుకుందాం. ఇప్పుడేమో మగ్గిందేమో చూద్దాం. మగ్గిందండి. పాలకూర అంతా దగ్గరికి అయిపోయింది. హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోండి. కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకోండి. రుచికి సరిపడే సాల్ట్ వేసుకోండి. కలుపుకోండి అంతా ఒకసారి. ఇప్పుడు 1 నిమిషం పెట్టుకుందాం, పచ్చివాసన పోయేంత వరకు. ఇప్పుడైతే మగ్గిందేమో. రుచికి సరిపడే కారం వేసుకోండి. 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. ఇప్పుడు కారం ధనియాల పొడి వేసుకున్నాం కదా, 1 నిమిషం మగ్గనిచ్చుకుందాం. మగ్గిన తర్వాత 2 ఎగ్స్ వేసుకుందాం. చాలా అంటే చాలా బాగుంటుంది పాలకూర ఎగ్. ఇప్పుడైతే దగ్గరికి అయింది అంతా. 2 ఎగ్స్ వేసుకుందాం. కలుపుకోండి. ఉత్తది పాలకూర తినబుద్ధి కాదు కదా, చపాతీలోకి వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. కొద్దిగా 1 నిమిషం మగ్గించుకుందాం. ఇప్పుడు మగ్గిందేమో చూద్దాం. బాగా దగ్గరికి అయిపోయింది పాలకూర. అది కొంచెం ఆయిల్ తక్కువైతే కొద్దిగా ఆయిల్ వేసుకోండి. మీకు అడగంటకుండా కలుపుకోండి. పాలకూర ఎగ్ కాంబినేషన్ బాగుంటుంది. ఫైనల్గా కొత్తిమీర వేసుకుందాం. సింపుల్గా తొందరగా అయిపోతుంది, కూరగాయలు ఏం లేకున్నప్పుడు. అయిపోయింది ఫ్రెండ్స్, ఇంకా ఫైనల్గా అయిపోయింది. అయితే అయిపోయింది కదా. ఇప్పుడైతే సర్వింగ్ బౌల్ వేసుకుందాం.
ఇప్పుడైతే సర్వ్ చేసుకున్నాం కదా, బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి.